నరికిన చెట్టు మొదల నుంచి తిరిగి కొత్త చిగుళ్లు పుట్టుకురావటం, ఆపై చెట్టు పచ్చదనపు శోభను సంతరించుకోవటం ప్రకృతి సహజం. అచ్చంగా మన మోకిళ్లలోనూ ఇలాగే జరిగితే, మోకిళ్లలో అరిగిపోయిన గుజ్జు తిరిగి చిగుళ్ల మొలకలతో పునరుత్పత్తి అయితే, ఇన్నాళ్లు ఊహలకే పరిమితమైన ఈ అద్భుతం ఇప్పుడు వాస్తవ రూపంలోకి వచ్చేస్తోంది. మూల కణాల సాయంతో మోకిళ్లలో కార్టిలేజ్ మొలకల్ని తిరిగి మొలిపిస్తున్నారు డాక్టర్లు. మందులు, కీలు మార్పిడికి ప్రత్యామ్నాయంగా మన ముందుకొచ్చిన ఆధునిక చికిత్స కార్టిలేజ్ స్టెమ్ సెల్ థెరపీ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మృదురాస్తుని పునరుత్పత్తి చేసే మూలకణ చికిత్స ఎలా ఉంటుంది? ఈ స్టెమ్ సెల్ థెరపీ అంటే ఏంటంటే, మనకి మెయిన్గా మూడు స్టెమ్ సెల్స్ మన బాడీలో మనము తీసుకునే పద్ధతులు కానీ తీసుకోవచ్చు. ఆ మూడు పద్ధతులు ఏంటంటే, ఒకటి ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అంటాం. ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అంటే ఏంటంటే, అవి ప్లూరిపోటెంట్ సెల్స్. అది మనం యూజువల్గా ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ ద ఎంబ్రియో అంటే ఒక ఫెర్టైల్ ఎగ్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఫెర్టైల్ ఎగ్ అంటే మనం బయట ఇన్విట్రో బయట మనం చేయడం జరుగుతుంది. అది ఆ ఫీటస్లో ఉన్నట్టు అంటే మనం ఆ ఎంబ్రియో నుంచి ఆ ఇన్నర్ సెల్ మాస్ తీసుకొని దాని నుంచి మనం ఏదైనా క్రియేట్ చేసి, బికాజ్ అక్కడ నుంచే మనకు మొత్తం బాడీ అంతా తయారైంది కనుక ఆ ఎంబ్రియానిక్ సెల్స్ అనేవి నుంచి మనం ఒక ఆర్గాన్ కానీ ఒక టిష్యూని కానీ తయారు చేయడం జరుగుతుంది. కానీ దీనివల్ల కొన్ని ఎథికల్ ఇష్యూస్ ఉంటాయి. బేసికలీ వీఆర్ మేకింగ్ అన్ ఎంబ్రియో అవుట్ సైడ్ ద బాడీ అండ్ వీఆర్ డిస్ట్రక్టింగ్ దట్ ఇది కనుక ఎథికల్ ఇష్యూస్ ఉన్నాయి కనుక అది నార్మల్గా జరిగే ప్రొసీజర్ కాదు. బట్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్లీ వీ కెన్ జనరేట్ ఎనీ ఆర్గాన్ ఫ్రమ్ ది ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్. రెండోది అడల్ట్ స్టెమ్ సెల్స్ అంటాం. అడల్ట్ స్టెమ్స్ అంటే ఒక గ్రోన్ అప్ అడల్ట్ నుంచి మనం ఈ బక్కల్ మ్యూకోజా నుంచి కానీ, ఫ్యాట్ నుంచి కానీ, స్కిన్ నుంచి కానీ కొన్ని మీసెన్కైమల్ స్టెమ్ సెల్స్ తీసుకుంటాం. ఆ మీసెన్కైమల్ స్టెమ్ సెల్స్ తీసుకొని దాని నుంచి మనం ఆర్గాన్ని కానీ ఒక టిష్యూని కానీ తయారు చేయడం జరుగుతుంది. కాకపోతే ఇట్లో ఎగ్జాక్ట్గా డిఫరెన్షియేట్ చేయడం అడల్ట్ స్టెమ్ సెల్ నుంచి చేయడం డిఫికల్ట్ ఉంటుంది. అది సెకండ్ మెథడ్ కింద వస్తుంది. సో మూడో మెథడ్ తీసుకుంటే ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్ అనేవి మనము చెప్పుకోవచ్చు. ఇవి కామన్గా మనం ఇప్పుడు జరుగుతున్నాం. ఎందుకంటే మనం ఒక బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ సెల్ కానీ ఒక మీసెన్కైమల్ సెల్ అనేది అంటే ఒక బోన్ మ్యారో నుంచి కానీ ఒక ఫ్యాట్ నుంచి కానీ ఒక సెల్ తీసుకొని దాన్ని ఇండ్యూస్ చేస్తాం బయట అవుట్ సైడ్ ద బాడీ. ఇండ్యూస్ చేసి దాన్ని ఒక అంటే దాన్ని జెనెటిక్ మోడిఫికేషన్ చేసి ఒక ఆర్గాన్ కింద కానీ ఒక రిపేర్కి తగ్గట్టు కానీ తయారు చేయటం. ఆ టిష్యూ సెల్స్ అనేటువంటి ఒక బయలాజికల్గా ఒక స్కఫోల్డ్ మీద పెట్టి అది మనకి యూటిలైజ్ చేయడం జరుగుతుంది. అంటే మనకు స్ట్రక్చరల్గా కూడా తయారు చేయడం, స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ కూడా ఉండాలి, ఒక్క సెల్లే సరిపోదు కనుక. సో బయలాజికల్ మెటీరియల్ మీద ఈ ఇండ్యూస్డ్ స్టెమ్ సెల్స్ని కూడా అడల్ట్ స్టెమ్ సెల్స్ని మనము రిపేర్ చేయొచ్చు. ఇవన్నీ కూడా చాలా వరకు రీసెర్చ్లో ఉన్నప్పటికీ ఇవన్నీ పాసిబుల్ ఉన్నవి. టిష్యూ ఇంజనీరింగ్లో కూడా జరిగేది అదే. మనం ఇప్పుడు కార్టిలేజ్ ఒక పీస్ ఇస్తాము, ఆ కార్టిలేజ్ సెల్స్ని వారు రీగ్రో చేస్తారు, ల్యాబ్లో రీగ్రో చేసి అది ఒక బయలాజికల్ ఒక టిష్యూస్ మీద పెట్టి మనకి ఇవ్వడం వల్ల ఒక స్ట్రక్చరల్గా ఒక బ్లాక్స్ లాగా వస్తాయి. వాటిని మనం ఎక్కడ అవసరమో అక్కడ వాడటం జరుగుతూ ఉంటుంది. లైక్ కార్టిలేజ్ దాంట్లో కానీ ఎక్కడైనా మనకి అట్లా ఇవి మనకి ఎక్కడ ఆ డిసీజ్లో యూజ్ ఉంటుందనే దాని గురించి మనం వాడుతూ ఉంటాం. కార్టిలేజ్ స్టెమ్ సెల్ థెరపీతో ఉన్న ప్రయోజనాలేంటి? బోన్ అండ్ జాయింట్ డిసీజెస్లో కార్టిలేజ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ కార్టిలేజ్ ఒక్కసారి డ్యామేజ్ అయితే మళ్ళీ రీప్రొడ్యూస్ కానీ అది రిపేర్ కానీ అవ్వదు కనుక ఈ కార్టిలేజ్ సెల్స్ని మనము బయట టిష్యూ ఇంజనీరింగ్గా కానీ లేకుంటే ఇండ్యూస్డ్ సెల్స్ కానీ తయారు చేసి అక్కడ మనము ఉన్న జాయింట్లో ఉన్న డిఫెక్ట్లో మనం ఫిల్ చేయటం వల్ల మళ్ళీ న్యూ కార్టిలేజ్ ఫామ్ అవడానికి కానీ ఉపయోగపడుతుంది. ఆ కార్టిలేజ్ అంటే ఆర్థరైటిస్ పేషెంట్కి స్టెమ్ సెల్స్ అనేది వాడడం జరుగుతుంది. లిమిటెడ్గా ఇప్పుడున్న రీసెర్చ్ ప్రకారం లిమిటెడ్గా యూసేజ్ జరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితమైన రిజల్ట్స్ ఖచ్చితంగా ఇంకా రాలేదు కనుక కార్టిలేజ్ డ్యామేజ్లో లిమిటెడ్గా మనం వాడటం జరుగుతుంది. మూలకణ చికిత్స ఎవరికి బాగా అనుకూలం? నార్మల్గా ఈ స్టెమ్ సెల్స్ అనేవి ఇప్పుడు ప్రెజెంట్ తీసుకుంటే ఖచ్చితంగా ఉపయోగపడేది హిమటలాజికల్ డిసార్డర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోన్ మ్యారో రిలేటెడ్ ఇష్యూస్ లైక్ ల్యూకీమియా కానీ, క్యాన్సర్స్ అంటాం కదా, ల్యూకీమియా, లింఫోమా, సికిల్ సెల్ ఎనీమియా, ఏప్లాస్టిక్ ఎనీమియా, ఇలాంటి డిసీజెస్లో బోన్ మ్యారో రిలేటెడ్ అండ్ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్లో ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేవి ఖచ్చితంగా చాలా యూజ్ అవుతున్నాయి. దాన్నే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. ఇది వెల్ ప్రూవెన్ అండ్ బాగా వాడే పద్ధతి ఇప్పుడు స్టెమ్ సెల్స్ వాడే పద్ధతి.
అదేవిధంగా ఇప్పుడు తీసుకుంటే కళ్ళలో ఉన్న కార్నియా దగ్గర నుంచి హార్ట్లో ఉన్నటువంటి మయోకార్డియం దగ్గర నుంచి, అదేవిధంగా డయాబెటిక్స్ లో ఉన్నటువంటి బీటా ఐలెట్ సెల్స్ అని ప్యాంక్రియాస్లో ఉంటాయి, ఆ సెల్స్ వరకు కూడా మనం ఇప్పుడు రీప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా రీసెర్చ్లో ఉన్న, ఫ్యూచర్లో అవన్నీ కూడా మనకు అందరికీ అవైలబుల్గా అవుతాయి అనేది చెప్పగలను. మూలకణ చికిత్స ఫలితాలు ఎలా ఉంటున్నాయి? అంటే ఏవియన్ ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటాం, హెడ్ ఆఫ్ ది ఫీమర్ అనేది మనకి ఇప్పుడు పోస్ట్ కోవిడ్ స్టీరాయిడ్ వాడటం వల్ల కానీ వీటి వల్ల హెమటలాజికల్ డిసార్డర్స్లోను కానీ ఈ తొంటి ఎముకలో ఉన్నటువంటి బాలు అంటే ఫీమరల్ బాలు చనిపోవడాన్ని ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటాం. అటువంటి వాళ్ళకి కూడా ఈ స్టెమ్ సెల్ థెరపీ అంటే బోన్ మ్యారోని ఎక్స్ట్రాక్ట్ చేయటము, ఆ బోన్ మ్యారో నుంచి మనం కాన్సన్ట్రేటెడ్ స్టెమ్ సెల్స్ని మనము అక్కడ ఇంజెక్ట్ చేయటం వల్ల మళ్ళీ రీజనరేట్ అక్కడ అయ్యి న్యూ బోన్ ఫామ్ అవడం జరుగుతూ ఉంటుంది. సో అందులో కూడా మనం స్టెమ్ సెల్ థెరపీ యూజ్ అవుతుంది. ఇంకా బోన్స్ విషయానికి వస్తే బోన్స్లో ఇరిగిపోయిన బోన్స్ ఉంటాయి, ఇరిగిపోయిన ఒక్కసారి కలవ్వు. అలాంటప్పుడు కూడా ఈ బీమ్యాక్ కానీ అంటే బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సన్ట్రేట్స్ని మనం ఈ స్టెమ్ సెల్స్ని విత్ గ్రోయింగ్ ఫ్యాక్టర్స్తో కూడా ఉంటాయి కనుక అక్కడ మనం ఇరిగిపోయిన జాయింట్ కలవని ప్రదేశం నాన్ యూనియన్ అంటాం, అటువంటి వాటికి ఇంజెక్ట్ చేయడం వల్ల కూడా ఆ హీలింగ్ ప్రాసెస్ని ఫాస్టన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టెండాన్స్ అంటే ఇప్పుడు ఒక టెండాన్ అనేది తెగిపోయింది అనుకుంటాము, రొటేటర్ కఫ్ అని అంటాం ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర కానీ, అదేవిధంగా టెండోయాచిలస్ కానీ తెగిపోయినవి ఏంటంటే నెక్రోజ్డ్గా ఉంటాయి, వాటికి బ్లడ్ సర్క్యులేషన్ లేక అవి రిపేర్ అంత ఈజీగా అవ్వవు. మనం రిపేర్ చేస్తాము కానీ కలవు సరిగ్గా. అట్లాంటి వాటి పరిస్థితుల్లో కూడా మనం ఈ స్టెమ్ సెల్స్ అనేవి ఆ ప్రదేశంలో వేయటం వల్ల న్యూ టెండానెస్ అది అంటే బెటర్గా రీజనరేట్ అయ్యి అక్కడ అది హీలింగ్ కూడా బెటర్గా అవడానికి ఉపయోగపడతాయి. సో బోన్ అండ్ జాయింట్లో ఈ మూడిట్లో లైక్ ఆర్థరైటిస్లో లిమిటెడ్గా ఉన్నప్పటికీ అది మనం ఫ్యూచర్లో డెఫినెట్గా స్టెమ్ సెల్ థెరపీ వస్తుంది. అదేవిధంగా బోన్ కలవడానికి నాన్ యూనియన్ కండిషన్స్లో కానీ అలాగే టెండాన్స్ కానీ అదే కఫ్స్ కానీ ఇలాంటివి చిరిగిపోయినప్పుడు కూడా ఈ స్టెమ్ సెల్ థెరపీ యూజ్ అవుతుందని చెప్పగలుగుతాం. ముందు మూలకణ చికిత్సలు ఎలా ఉండబోతున్నాయి? అంటే ఇంకా ఈ స్టెమ్ సెల్ థెరపీ ముందుగా ఇంకా ఎంత డెవలప్ అవ్వచ్చు అనే విషయాన్ని మనకు వస్తే ఇప్పుడున్న టిష్యూ కల్చర్ మెథడ్స్ కానీ బయలాజికల్గా లైక్ టిష్యూ ఇంజనీరింగ్ మెథడ్స్ కానీ అదేవిధంగా ఈ కల్చర్ మెకానిజమ్స్ పెరగడం వల్ల ఒక ఆర్గాన్ కూడా క్రియేట్ చేయగలిగే పరిస్థితి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లివర్ పాడైంది సిరోసిస్ వల్ల లివర్ని తయారు చేయడం, అదేవిధంగా డయాబెటిక్స్లో ఇప్పుడు ప్యాంక్రియాస్ ఇష్యూస్ వచ్చాయి వాటిని తయారు చేయడం, ఇట్లాగా ఒక్కొక్క పార్ట్ని కూడా మనము కార్నియా దగ్గర నుంచి ఈ మయోకార్డియం దగ్గర నుంచి ఒక ప్యాంక్రియాస్ దగ్గర నుంచి అన్ని ఆర్గాన్ని కూడా మనము ఫ్యూచర్లో మనము ఈ టిష్యూ ఇంజనీరింగ్లోని ఈ స్టెమ్ సెల్ థెరపీ మెథడ్స్లోని తయారు చేసే అవకాశం ఉంది. మోకీళ్లలో మృదులాస్థి అరిగిపోయినప్పుడు, కార్టిలేజ్ దెబ్బతిన్నప్పుడు స్టెమ్ సెల్ థెరపీ ఒక చక్కటి పరిష్కారం. మోకీళ్లలో కార్టిలేజ్ గుజ్జును తిరిగి పెంచడంలో మూల కణాలు చక్కగా ఉపయోగపడతాయనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.